రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2024లో మరోమారు ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి పేర్కొన్నారు. అనంతసాగరం మండలం దేవరాయపల్లి సచివాలయం పరిధిలోని పాత దేవరాయపల్లి, ముత్తుకూరు గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే విక్రమరెడ్డి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా మంజూరైన సంక్షేమ పథకాల లబ్ధిని తెలిపే కరపత్రాలను అందజేశారు. అనంతరం ముమ్మరంగా గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి ప్రజలు తెలిపిన పలు సమస్యలను వెంటనే అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలన్నారు. పర్యటనలో భాగంగా ఓ దివ్యాంగుడు తన సమస్యను తెలియజేయడంతో వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న జగనన్న లేఅవుట్ కాలనీలో గృహ నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకుని సొంతింటి కలను నిజం చేసుకోవాలని వారికి తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని ఆయన బాధ్యతగా తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ, మండల సచివాలయ కోఆర్డినేటర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి, వైసీపీ నాయకులు పెయ్యల ఈశ్వరయ్య, బట్రెడ్డి జనార్దన్ రెడ్డి, అనంతసాగరం సర్పంచ్ శోభ తదితరులు పాల్గొన్నారు.